మొదటి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ 2567 స్థానాలు, బీఆర్ఎస్ 1162, బీజేపీ 194, అలాగే సిపిఐ 23, సిపిఎం 24 సర్పంచ్ పదవులను గెలుచుకున్నాయి. 260 మంది ఇండిపెండెంట్లు గెలిచారు. మొత్తంగా 4230 సర్పంచ్ల స్థానాల్లో 61% కాంగ్రెసే గెలిచింది. మొత్తంగా మనం చూస్తున్నాం రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కూడా హస్తం హవానే నడుస్తోంది. మెజార్టీ స్థానాలన్నింటిలో కూడా కాంగ్రెస్ దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అందిస్తారు. దొంతు రమేష్, సెకండ్ ఫేజ్ లో ఫలితాలు చూసినట్టయితే ఎక్కడికక్కడ దాదాపుగా 1300 పైచిలకు అధికార పార్టీయే కైవసం చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. రెండో స్థానంలో బీఆర్ఎస్, అలాగే మూడో స్థానంలో బీజేపీ కనిపిస్తోంది. పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి అంశానికి సంబంధించి? తెలంగాణలో జరిగిన రెండో దశ ఎన్నికల్లోనూ స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ హవా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు చాలామంది గెలుపొందుతున్నారు, మెజార్టీ స్థానాల్లో గెలుపొందుతున్నారు. దాదాపు 60% పైగా కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందినట్లు మనకు సమాచారం అందుతుంది. సో మొదటి దశ ఫలితాలు ఏ విధంగా కాంగ్రెస్ హవా కొనసాగిందో రెండో దశ ఎన్నికల్లో కూడా అదే రకమైన కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందుతున్నారు. ఇక బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఇప్పటివరకు రెండో దశ ఎన్నికలు చూస్తే కేవలం 568 మందికి పైగా అభ్యర్థులు మాత్రమే బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. 1250కి పైగా కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు. బీజేపీ 185 మంది అభ్యర్థులు మాత్రమే గెలుపొందారు. మనం తొలి దశ ఫలితాలను కంపేర్ చేసిన మొత్తం 4236 స్థానాలకు గాను ఎన్నికలు జరిగితే అందులో 2567 మంది కాంగ్రెస్కి సంబంధించిన మద్దతుదారులు గెలుపొందారు. అంటే 60% పైగా మొత్తం తొలిదశ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. 1162 మంది మొదటి దశలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. అంటే 27% మంది మాత్రమే బీఆర్ఎస్కి సంబంధించిన మద్దతుదారులు గెలుపొందారు. ఇక బీజేపీ చూస్తే తక్కువ 4% మాత్రమే అభ్యర్థులు గెలుపొందారు. 194 స్థానాలకే కాంగ్రెస్ అభ్యర్థులు పరిమితమైపోయారు. ఇతరులు రెబల్స్, వివిధ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రెబల్స్, కాంగ్రెస్కి సంబంధించిన రెబల్స్ 260 మంది, ఇండిపెండెంట్లు కలిపి 260 మంది గెలుపొందారు. అదే స్థాయిలో మొదటి దశ ఎన్నికలను ఇంకా ప్రతిష్టాత్మక తీసుకొని కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ కూడా సీరియస్గా వర్క్ చేసింది. ఇక బీజేపీ కూడా ఇంకా ఉనికి చాటుకోవడానికి ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే రెండవ దశ ఫలితాలు కనుక ఇప్పటి వరకు చూస్తే మొత్తం 4232 సర్పంచ్ స్థానాలకు ఈరోజు రెండవ దశలో ఎన్నికలు జరిగాయి. అందులో ఇప్పటికి వచ్చిన ఫలితాలను చూస్తే 1250 కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, 568 బీఆర్ఎస్ మద్దతుదారు విజయం సాధించారు, 158 మంది అభ్యర్థులు బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించారు, 353 మందికి సంబంధించి మొత్తంగా ఇతరులు అంటే కాంగ్రెస్ రెబల్స్ కానీ, బీఆర్ఎస్ రెబల్స్ కానీ, బీజేపీ రెబల్స్ కానీ, ఇతర ఇండిపెండెంట్లు కానీ గెలుపొందారు. మొత్తంగా 8568 స్థానాలు కనుక మనం మొదటి రెండో దశలో జరిగితే 3616 స్థానాలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, 1756 స్థానాలు ఇప్పటివరకు అందిన ఫలితాలతో రెండవ దశ కలుపుకుంటే బీఆర్ఎస్ విజయం సాధించింది, 349 స్థానాల్లో బీజేపీ విజయం సాధించి రెండు దశల ఫలితాలు ఇప్పటివరకు అందిన సమాచారం పట్టి చూస్తే 902 మంది ఇతరులు గెలిచారు. సో కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. మంత్రి దామోదర దత్తత గ్రామం ఉంది, నేరేడుకొండలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. అక్కడ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి సాయి కుమార్ విజయం సాధించారు. సుమారు ఒక ఓటు కాదు 502 ఓట్ల తేడాతో అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. దత్తత గ్రామం ఆయన సీరియస్గా దత్తత తీసుకొని ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. ఇక మెదక్ జిల్లా రామాయంపేటలో ఝాన్సీలింగాపూర్లో కొడుకు, తండ్రి ఇద్దరు కూడా పోటీ చేశారు. అక్కడ ఝాన్సీలింగాపూర్లో కొడుకు పైన తండ్రి విజయం సాధించారు. కుమారుడు వెంకటేష్ పైన 99 ఓట్ల మెజార్టీతో తండ్రి విజయం సాధించారు. ఇక మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి షాక్ తగిలింది. అక్కడ ఆయన సొంత గ్రామం స్వగ్రామం దమ్నాక్పూర్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలు చెందారు. 124 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. ఇట్లాంటి ఆసక్తికర పరిణామాలు రెండవ దశ ఎన్నికల్లో జరిగాయి, మొదటి దశ ఎన్నికల్లో కూడా జరిగాయి. జగిత్యాల్లో మామ కోడలు ఇద్దరు కాంటెస్ట్ చేశారు. కోడలు సర్పంచ్గా విజయం సాధించింది. అక్కడ రాయికల్ మండలం శ్రీరామ్నగర్ సర్పంచ్గా రాధిక మామ పైన కోడలు విజయం సాధించింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిపేట ఆడలింగాల గ్రామంలో కొద్ది చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ భారీ ఎత్తున గొడవైంది రెండో దశ ఎన్నికల్లో. హన్మకొండ మండలం, ధర్మసాగర్ మండలం, కాశీగూడలో టీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు సమానంగా ఓట్లు పోయాయి. అక్కడ ఓట్లు పోవడంతో టాస్ వేసి విజేతను డిసైడ్ చేశారు. ఇటువంటి కొన్ని చోట్ల సమానంగా ఓట్లు రావడం, టాస్ వేసి విజయం సాధించడం, విజయం ఒకరికి వరించడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సయ్యద్ సత్తర్ను అక్కడ విజయం సాధించారు. టాస్ వేస్తే అక్కడ హన్మకొండ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. అదేవిధంగా నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం మడిగెల మూలతండ గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి 2 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. స్వల్ప ఓట్ల తేడా సర్పంచ్ ఎన్నికలో ఒక దగ్గర 1500 ఉన్నాయి, 2000 ఉన్నాయి, 3000 ఓట్లు ఉన్నాయి. స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించడం కూడా ఆసక్తికర పరిణామంగా చెప్పవచ్చును. కామారెడ్డి జిల్లా అడవి లింగాల గ్రామంలో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ
పెద్ద ఎత్తున గొడవైంది. పోలీసులు మళ్ళీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది, కౌంటింగ్ కూడా పూర్తయింది. సో మొత్తంగా చూసుకుంటే ఒక బీజేపీ మొత్తం మొదటి దశ రెండవ దశ ఎన్నికలు చూసుకుంటే ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోనే బీజేపీ కాస్త హవా కనబరిచింది. అక్కడ ఎక్కువ సర్పంచ్ స్థానాలు గెలుపొందడానికి అవకాశం ఏర్పడింది. బీజేపీ చాలా తక్కువ స్థానాలు, అంటే ఇప్పటివరకు అందిన ఫలితాలు మొదటి దశ రెండవ దశ